రామ రామ హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిం. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీ గురుదేవ్ की जय. హరే కృష్ణ. స్వాగతం. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 23వ అధ్యాయం పృథు మహారాజు భగవద్ధామ గమనం అనే అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. పోయిన అధ్యాయంలో సనత్ కుమారులు పృథు మహారాజు యొక్క సభకి వచ్చి ఏ విధంగా రాజ్యపాలన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క భక్తి చేస్తారో అవన్నీ విషయాల గురించి వాళ్ళు చక్కగా చెప్పారు. మరి అదేవిధంగా పృథు మహారాజు పృథు మహారాజు సాక్షాత్ దేవదేవుడి యొక్క అంశావతారం. మరి తను ఇక్కడ చేయవలసింది ఏది కూడా లేదు. ఆయన స్వతహాగానే వైకుంఠవాసి. మరి ఇంకా తను ఏ విధంగా భక్తి చేయాలి, తన యొక్క రాజ్యపాలన ఏ విధంగా ఉండాలి, అవన్నీ విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి ఉచిత సత్కారాన్ని చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉత్తమ ప్రశ్నలకి సమాధానాలను విని వాళ్ళకి మళ్ళీ సత్కరించి వాళ్ళని సాగనంపారు. తర్వాత పృథు మహారాజు తన యొక్క రాజ్యాన్ని చాలా చక్కగా తను పాలించారనమాట. మరి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భగవద్ధామానికి వెళ్ళే విధంగా తన యొక్క రాజ్య పాలన తను చేశారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జీవి కూడా దేనికోసం వస్తారంట? భౌతిక వాంఛలతో తను ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క వాంఛలని పూర్తి చేసుకోవాలి అనేసి అనుకుంటారు. అందుకోసంగానే పృథు మహారాజు యొక్క రాజ్య పాలన ఏ విధంగా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిని సంతృప్తి పరచుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని వాళ్ళు చేరుకునే విధంగా తన యొక్క రాజ్యపాలనని పృథు మహారాజు నిర్వహించారనమాట. తర్వాత ఇంకా తను ఎప్పుడైతే నేను వృద్ధుడిని అయ్యాను అని చెప్పేసి తను అనుకుంటున్నారో అప్పుడు తను ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి అనేసి అనుకున్నారు. ఆ విధంగా తను రాజ్యాన్ని అంతా కూడా పిల్లలకు అప్పచెంపేసి తన అడవికి వచ్చారనమాట. తను ఏ విధంగా తపస్సు చేస్తున్నారో ఈరోజు మనము చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. సో తనతో పాటుగా భార్య సమేతంగా తను వచ్చాడు. తను ఏ విధంగా అయితే తన రాజ్యపాలన చేశాడో అంతే శ్రద్ధతో ఇప్పుడు తన యొక్క తపస్సుని కూడా తను చేస్తున్నాడు అనమాట. సో 23వ అధ్యాయం 5వ శ్లోకం. కందమూల ఫలాహార శుష్కపర్ణాసన క్వచేత్ అభక్షః కతిచిత్తక్షాన్ వాయుభక్షాస్తతాపరం. మరి తన రాజు కదా, గొప్ప రాజు, మొత్తం విశ్వానికే ఈ భూమండలానికే ఏకైక రాజు. మరి తన అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కందమూలాలను తినాల్సిన అవసరం ఏముంది? ఏ భక్తుడైనా ఏ సేవకుడైనా అక్కడి నుంచి రాజ్యంలో నుంచి చాలా మంచి దివ్యమైన వంటలు వండి తీసుకొని వచ్చి రాజుగారికి ఇవ్వచ్చు. తను అక్కడ అడవిలో కూర్చొని తినొచ్చు. కానీ అలా చేయట్లేదు. మరి తపస్సుకి అర్థం ఏంటి? వానప్రస్థ తీసుకొని తన యొక్క ఈ జీవిత లక్ష్యాన్ని, తన జీవిత గమ్యాన్ని పొందడం కోసం కానీ ఇప్పుడు ఈ సమయాన్ని తను వెచ్చించి ఉన్నారు. మరి ఆ సమయాన్ని ఆ విధంగా భగవంతుడి భక్తి యొక్క సాధనలో పెట్టబోయేటప్పుడు తను ఏ విధంగా ఉంటున్నారు, తను ఏమి ఆహారం తీసుకుంటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, అవన్నీ విషయాలు కూడా మైత్రేయ ఋషి విదురులకు చెప్తున్నారనమాట. తను ఏం చేస్తున్నారంట? ఈ కందమూలాలని తింటూ ఉన్నారు. కొన్నిసార్లు ఏమో ఓన్లీ ఫ్రూట్స్ని తింటారంట. అవి కూడా దొరకకపోతే ఓన్లీ డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులను తినేవాళ్ళు. ఒక్కొక్కసారి అవి కూడా లేకుంటే కేవలము వాయుభక్షణం అంటే ఓన్లీ గాలి పీల్చుకొని మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా తను జీవించేవాడు. తపోవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను, ఇంకొన్ని మార్లు ఫలములను ఎండుటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలము జలపానమే కావించెను. చివరికి అతడు కేవలము వాయుభక్షణంతోనే జీవించెను. ఆ విధంగా ఫస్ట్ ఏం చేశాడు? తను కందమూలాలు అవన్నీ తిన్నాడు. తర్వాత కొన్నిసార్లేమో కొన్ని రోజులేమో ఫలాలని ఎండుటాకులని తిన్నాడు. తర్వాత కొన్ని వారాలు ఏం చేశాడంట? కేవలము వాటర్ తాగి ఫాస్టింగ్ చేశాడు. తర్వాతనేమో కేవలము గాలిని మాత్రమే పీల్చుకొని తను జీవించి ఉన్నాడనమాట.
ఆ విధంగా తను తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడనమాట. మరి ఎవరైనా సరే భగవద్ధామానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? పురోగతి కావాలి. ఏం పురోగతి కావాలి అంటే ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవడానికి పొందేటటువంటి పురోగతిని ఆధ్యాత్మిక పురోగతి అనేసి అంటారు. మరి ఆధ్యాత్మిక పురోగతి చెందాలి అంటే ఏం చేయాలి అంటే అత్యాహారాన్ని వదిలిపెట్టాలి. ఏదైతే ఈ శరీరము నడవడానికి అవసరం పడుతుందో అంత మాత్రమే దాన్ని స్వీకరించాలి అన్నమాట. అందుకోసంగానే వీళ్ళు ఇప్పుడు ఈ రాజ్యాన్ని వదిలేసి సుఖ సౌఖ్యాలన్నింటినీ కూడా వదిలేసి అడవికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఈ తపస్సుని ఆచరిస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వానప్రస్థాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఇంద్రియాలని, వాళ్ళ యొక్క కర్మలని, వాళ్ళ యొక్క మనస్సుని అన్నింటినీ కూడా పవిత్రం చేసుకొని భగవంతుడి యొక్క సేవలో నియుక్తమయ్యి వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారనమాట. మరి దానిలో భాగంగానే అత్యాహారం, ఏదైతే మితమైనటువంటి ఆహారం ఉందో దానిని వదిలివేయాలి, మితంగా తినాలి. అమితమైనటువంటి ఆహారాన్ని వదిలేసి మితంగా తినాలి. మరి అరణ్యవాసము అంటే ఏంటి? సత్వగుణానికి రావడం. అరణ్యంలో ఉన్నవాళ్ళు సత్వగుణంలో ఉంటారు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. పట్టణంలో ఉండేవాళ్ళు రజగుణంలో ఉంటారు అనేసి, వేశ్యాగృహము, తాగుబోతుడు, మద్యపాన గృహాల్లో ఉండేటటువంటి వాళ్ళు తమో గుణంలో ఉంటారనమాట. అయితే ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామే, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేం కదా, మరి అరణ్యంలో ఉంటే సత్వగుణము అనేసి చెప్తున్నారు. మరి అలాంటి సత్వగుణం ఉన్నటువంటి ఒక ఏర్పాటు ఉందంట. ఏంటి అంటే అది మందిరము, ఆలయము. ఈ ఆలయము శుద్ధ సత్వంలో ఉంటుందన్నమాట. మనము ఇప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు మన లోపల ఉన్నటువంటి ప్రలోభాలు కానీ లోపాలు కానీ ఏవైతే ఉంటాయో ఆవేశ, ఉద్రేక, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే గుడి మెయిన్ గేట్ లోపలికి వెళ్తామో అవన్నీ కూడా బయటే వదిలేసి వెళ్ళిపోతాం, అవునా కాదా? ఆ విధంగా మనము ఎప్పుడైతే గుడిలో ఉంటామో మన పైన ఈ రజోతమో గుణాల ప్రభావం ఉండదు. అక్కడ గుడిలో ఉన్నటువంటి సత్వగుణ ప్రభావమే మన పైన ఉంటుంది. అందుకోసంగానే ఈ ఆలయవాసం ఏదైతే ఉందో, అరణ్యవాసంలాగా ఈ ఆలయవాసం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శుద్ధసత్వము, సాక్షాత్తు వైకుంఠవాసమే. ఈ కలియుగంలో ఈ ఆలయవాసం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి అది వైకుంఠవాసము అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, గుడికి వెళ్తే చాలు. అయితే ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అమెరికాలో ఈ హరే కృష్ణ ఆందోళన తీసుకొని వచ్చారు కదా, తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. అందులో చాలా వరకు స్టూడెంట్స్ అండ్ తర్వాత వాళ్ళందరూ కూడా మత్తు పానీయాలు స్వీకరించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అనమాట. అంటే డ్రగ్ ఎడిక్ట్స్ అంటారు కదా, వాళ్ళకి ఇంకేమీ లేదు జీవితంలో, పని పాట ఏమీ లేదు, కేవలం ఆ మత్తు పానీయాలను స్వీకరించి మత్తులో పడుండడమే వాళ్ళు చేసే పని అనమాట. అయితే ఆ విధంగా ఈ అందరి పిల్లలకి మత్తు పానీయాలను అమ్మేటటువంటి డ్రగ్ స్మగ్లర్ ఉంటాడనమాట ఒకడు. అయితే తను ఏం చేస్తాడు అంటే తనని చేసుకుంటూ పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారనమాట. పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటే అక్కడి నుంచి ఈ పిల్లలందరూ కూడా హరే కృష్ణ భక్తిలో ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళందరూ కూడా నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని పాడుతూ వెళ్తూ ఉంటే అప్పుడు పోలీస్ వాళ్ళు వెంటబడుతున్నారని చెప్పేసి ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు ఏం చేస్తాడు అంటే వచ్చి ఈ గుంపులో చేరిపోతాడనమాట. ఈ గుంపులో చేరిపోతాడు, వాళ్ళతోనే గుడికి వచ్చేస్తాడు, వాళ్ళతోనే ఉంటాడనమాట. ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ తను ఇంకా ఎందుకంటే తను మంచిగా వాళ్ళలో కలిసిపోయాడు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నాడు, అందరూ నవ్వుతూ ఉన్నాడు, ఉత్సాహంగా హరే కృష్ణ కీర్తన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అబ్బాయికి చాలా ఇది నచ్చినట్టుంది అని చెప్పేసి అనుకుంటారనమాట. మరి మీరు ఇక్కడే ఉంటారా, మరి మీరు జాయిన్ అవుతారా, టెంపుల్లో జాయిన్ అవుతారా అని చెప్పేసి అడిగితే ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, అబ్బాయి కాదు ఒక ఏమంటారు ఒక యుక్త వయసులో ఉన్న అతను. సో తను ఏమంటాడంటే సరే, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ అక్కడ పోలీస్ అనే సంకటం తిరుగుతూ ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ సంకటాన్ని నుంచి తప్పించుకోవాలి అని చెప్పి నేను ఆ గుళ్ళో జాయిన్ అవుతావా అంటే అనేసి అంటాడనమాట.
ఆ విధంగా వచ్చేస్తాడు. ఆయన నగుల్లో జాయిన్ చేసేసుకుంటారు. మరి నగర సంకీర్తన అయిపోయింది. నైట్ అయిన తర్వాత అందరూ కలిసి తింటారు. బాగా టేస్టీగా ఉంది, మంచిగా అనిపించింది ఆయనకు. తర్వాత అందరూ వెళ్ళి పడుకుంటారు. అయితే పొద్దున్నే 3ంటికే లేపేస్తారంట. పాపం ఆయనకి ఎక్కడ అలవాటు ఉంది పొద్దున్నే లేవడము, ఎప్పుడో 10 దాకా పడుకునేటటువంటి అలవాటు కలిగిన వాడు. పొద్దున్నే లేపేస్తారు. సరేలే ఇంకేం చేస్తాడు, సరే లేద్దాంలే అని చెప్పేసి పొద్దున్నే లేస్తాడు. వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్తారు. స్నానం చేసేస్తాడు. పాపం తిలకం పెడతారు, ధోతి కడతారు, ఆయనకి కట్టేసి గుడికి వెళ్దామని చెప్పి మంగళహారతికి తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మంగళహారతి కీర్తన చేస్తున్నారు, భగవంతుడి దర్శనం చేసుకుంటూ ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సరే ఇది మార్నింగ్ ఎక్సర్సైజ్ అనుకొని తను ఏం చేస్తాడు అంటే సరేలే ఇది ఒక మార్నింగ్ ఎక్సర్సైజ్ వీళ్ళందరూ చేస్తారు అని అనుకుంటాడు. తర్వాత అందరు కలిసి జపం చేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా ఒక చాంటింగ్ బ్యాగ్ ఇచ్చేశారు. అందరూ జపం చేస్తూ ఉంటే తనకు పాపం పొద్దున్నే లేసే అలవాటు లేదు, నిద్ర వస్తూ ఉంటుందన్నమాట. కుంకుపడిపోతూ ఉంటాడు. ఆయనకి జపం చేయడం కూడా ఏం తెలీదు. ఆయన జపమాలలో చేయబెట్టుకొని అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన ఏదో అలా కూర్చుండిపోతున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. మధ్యలో వచ్చి లేపుతూ ఉంటారనమాట. అయ్యో అలా కాదు, స్ట్రైట్గా కూర్చో అని చెప్పేసి, లేకపోతే కొంచెం అక్కడిక్కడ తిరుగు, జపం చేసుకో అని చెప్పేసి ఎవరో ఒకరు అలా సలహా ఇవ్వడం. పాపం ఆయన ఎవరు కూడా పడుకోనివ్వరు. ఆ విధంగా దర్శనార్థి టైం అయిపోయింది. 7 అయిపోయింది. 7 అవ్వగానే మళ్ళీ ఆల్టర్ ఓపెన్ అవుతుంది, కీర్తన చేస్తున్నారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, అంతా అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ భాగవతం క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో తనకి గ్యాపే లేదు పోయి పడుకుందామంటే. పాపం ఇంకెప్పుడు పడుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత భోజనం అంటే సరేలే మంచిగా ఉంది, అందరితో కలిసి తిన్నాడు, అయిపోయింది. తర్వాత అతన్ని తీసుకొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సంకీర్తన వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తున్నారనమాట. సంకీర్తన వ్యాన్ అంటే ఏంటి, వాళ్ళు వ్యాన్ నిండా పుస్తకాలు పెట్టుకొని భగవద్గీత, భాగవతం అవన్నీ పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ అందరికీ భగవద్గీత వితరణ చేయడానికి వెళ్తారనమాట. ఆ విధంగా అతన్ని తీసుకొని వెళ్ళారు. సో ఫుల్ డే ప్యాక్, పాపం పడుకోవడానికి రెస్టే దొరకలేదు. అలా తను 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఒక స్టేజ్ ఆఫ్ టైంలో తను ఏమనుకుంటాడు అంటే నా జీవితము నా అంతలా నేను వెళ్ళిపోయి ఆ పోలీసులకు లొంగిపోతా అని చెప్పేసి అనుకుంటాడంట. ఎందుకంటే తనేమి ఇప్పుడు భగవంతుడిని దర్శనాన్ని చూసో లేకపోతే భగవంతుడి నామాన్ని వినో తను ఆకర్షితుడైపోయి భక్తిలో జాయిన్ అవ్వలేదు. తనకు ఉన్నటువంటి ఆపదని తప్పించుకోవాలని చెప్పేసి ఊరికే బూటకంగా తను వచ్చి జాయిన్ అయిపోయాడు. తర్వాత ఇంకా ఇలా కాదు, నేను పోలీసులకు వెళ్ళి లొంగిపోతాను అని చెప్పేసి అనుకొని తను పోయి లొంగిపోతాడనమాట. లొంగిపోయిన తర్వాత ఆయన కేసు కోర్టు దాకా వెళ్తుందనమాట. కోర్టు దాకా వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భక్తుడు వస్తాడనమాట. వచ్చి తను చెప్తాడనమాట, అయ్యో ఇతను ఎంత సిన్సియర్ డివోటీ, తను మా సెంటర్లో జాయిన్ అయ్యాడు, చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు, మీరు ఎందుకు ఇలా ఆయనని శిక్షిస్తారు అని చెప్పేసి తను పోయి అడుగుతారనమాట. అడిగితే అయితే అప్పుడు ఆ జడ్జి అంటారనమాట, అంటే మీకేంటి అది కృష్ణ సొసైటీ అనేసి చెప్తారు, కృష్ణ చైతన్య సంఘము అని చెప్తారు కదా, అయితే మరి మీ సంఘంలో మీ ఆశ్రమంలో ఏం చేస్తారు అని చెప్పేసి ఆ జడ్జి అడుగుతాడనమాట. జడ్జి అడిగితే అప్పుడు చెప్తాడనమాట, ఈ భక్తుడు ఏం చెప్తాడంటే మేము పొద్దున్నే 3ంటికి లేస్తాము, స్నానం చేస్తాము, ఇలా మంగళారతి అటెండ్ అవుతాము, తర్వాత జపం చేస్తాము, తర్వాత ఈ విధంగా భోజనం చేస్తాము, భోజనంలో మేమేమి మాంసం మచ్చి ఏం తినము, సాత్విక ఆహారాన్ని తింటాము, తర్వాత భగవంతుడి దర్శనం చేసుకుంటాము, శ్రవణం చేస్తాము, ఇలా రోడ్డు మీదకి వెళ్ళి భగవద్గీతలను అంతా వితరణ చేస్తాము, మళ్ళీ వస్తాము, ఈ విధంగా పడుకుంటాం, ఇలా చేస్తామని ఆయన మొత్తం రోజులో ఉన్నంత ఏం షెడ్యూల్ ఉందో అదంతా కూడా చెప్తాడనమాట. అయితే ఆ జడ్జి ఏమంటాడు అంటే, నేను ఇచ్చేటటువంటి ఏదైతే పనిష్మెంట్ ఉందో చూడండి, దానికంటే గొప్ప పనిష్మెంట్ ఇప్పుడు తిన అనుభవిస్తున్నాడు. సో ఇంకా తనకి ఇంతకు మించిన పనిష్మెంట్ అవసరం లేదు, మీరు మీ అమ్మటి తీసుకొని వెళ్ళండి, మీ గుడికి తీసుకొని వెళ్ళండి అనేసి అంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడంలో ఉన్నటువంటి ఆనందం వాళ్ళకి తెలియదు. పొద్దున్నే లేచి భగవంతుడి దర్శనం చేసుకోవడం, భగవంతుడి జపం చేయడము, ఆ నాన్ వెజ్ లేకుండా, మత్తు పానీయాలు లేకుండా, సారా లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకొని బ్రతకడము గొప్ప పనిష్మెంట్ అనుకుంటున్నారనమాట వాళ్ళు. ఆ విధంగా
కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడంలో ఇంతకు మించిన పనిష్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళకిచ్చి పంపిస్తారనమాట. అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే అది పనిష్మెంట్ కాదు, అది నిజమైన వైకుంఠం. ఈ ఆలయ వాసం ఏదైతే ఉందో అది వైకుంఠ వాసము అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఇప్పుడు అడవికి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. గుడికి వెళ్తే చాలా, గుడిలో ఉండి ఆ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ దర్శనము, శ్రీ విగ్రహ స్వామి అర్చన సేవన చేస్తే చాలు అనేసి చెప్తున్నాడు అనమాట. అలానే మరి చూసుకుంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వీళ్ళు ముస్లిం హయాంలో చాలా పెద్ద పెద్ద మంత్రులు, కానీ భగవంతుడి కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క మంత్రి పదవిని వదిలేసి వాళ్ళు బృందావనానికి వచ్చి వనజీవనాన్ని గడుపుతారు. అలా అని చెప్పేసి మనం కూడా వెళ్ళి సనాతన గోస్వామి, రూప గోస్వామి లాగా పోయి చెట్టు కింద బ్రతికేస్తామా అంటే చెయ్యలేము. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నిష్ట ఏదైతే ఉందో అది మనకి లేదు. వాళ్ళు సాక్షాత్ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని వాళ్ళు తీసుకున్నారు. చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు ఆ విధంగా ఆ బృందావన ధామాన్ని వెలికి తీయడం కోసం ఆ సేవగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు. కానీ మనము ఇప్పుడు వెళ్ళి అడవిలో ఉండి మనము ఏమీ చేయలేము. అలా కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఈ కలియుగంలో మేము కూడా రూప సనాతనులాగా మేము బృందావనానికి వెళ్ళిపోయి మేము ఈ చెట్ల కింద బ్రతికేస్తాము అనేసి అనుకుంటారంట. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తప్పుడు పనులు చేస్తూ తప్పుదారిలోకి వెళ్ళిపోతారు. అది సరి అయింది కాదు అనేసి చెప్తున్నారనమాట. అందుకే అన్నిటికంటే ఉత్తమమైంది ఈ ఆలయవాసము అనేసి చెప్తున్నారనమాట. మరి అదేంటండి, మనం గృహస్థులం కదా, మరి ఆలయంలోకి వెళ్ళి ఎలా మనం ఉంటాము అంటే అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మీ యొక్క గృహాన్ని మీరు ఆలయంగా మార్చుకోండి. మీరు ఎప్పుడైతే మీ ఇంటిని ఆలయంగా మార్చుకుంటారో అప్పుడు మీ ఇల్లే వైకుంఠం అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. అందుకే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కూడా ఏమంటారంటే గుళ్ళో ఉంటూ కృష్ణ ప్రసాదం మాత్రమే తింటూ అన్యమైన దాన్ని భుజించకుండా ఎవరైతే ఆ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళకి సాధ్యపడతాయి. సో వాళ్ళది నిజంగా వైకుంఠ వాసమే అవుతుంది అని చెప్పేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా చెప్తారనమాట. అందుకనే కలియుగంలో ఉన్నటువంటి మనం ఇలాంటి అరణ్యంలోకి వెళ్ళి మనము తపస్సు చేయలేము. మనం చేయాల్సింది ఒకటే, భగవంతుడి యొక్క భక్తిని మనం స్వీకరించి మన యొక్క అలవాట్లని పద్ధతులని భగవంతుడి యొక్క భక్తిమయంగా మనం చేసుకోవాలన్నమాట. మనం రోజు తినేటటువంటి అన్నాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరించాలి. ఆ విధంగా మన యొక్క ప్రతి ఒక్క అలవాటుని మనము భక్తిమయంగా మార్చుకున్నప్పుడు అప్పుడు మనము భక్తియుత సేవలో ఉన్నట్టే. అప్పుడు మన ఇల్లు నిజంగా వైకుంఠంగా మారుతుందన్నమాట. గ్రీష్మే పంచతపావీరో వర్షా శ్వాసార సాష్ముని ఆకంఠమగ్న శిశిరే ఉదకే స్కండిలేశయ. మరి తను ఏం చేస్తున్నాడంట, ఆ గ్రీష్మకాలంలో ఎండాకాలంలో పంచాగ్ని తపస్సు చేస్తూ ఉన్నాడంట, వర్షాకాలంలో వర్షంలో తడుస్తూ ఉన్నాడంట, తర్వాత చలికాలంలో ఆకంఠమగ్న శిశిరే ఆ గొంతు వరకు నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తూ ఉన్నాడంట. అలాంటి కఠినమైనవన్నీ కూడా తను చేస్తూ ఉన్నాడు. అరణ్యవాస నియమాలను పాటించుచు ఋషి ముని గణములను అనుసరించుచు పృథువు గ్రీష్మ ఋతువునందు పంచాగ్నులను సేవించును, వర్షాకాలంలో వర్షధారల్లో తడిసెను, శీతాకాలంన మెడలోతు నీటి యందు నిలిచెను, అతడు కేవలము నేలపైనే పరుండెను. ఆ విధంగా తను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యోగులు మునులు చేస్తూ ఉంటారో వాళ్ళని అనుసరించి అదే విధంగా తను కూడా చేస్తున్నాడనమాట. ఈ పంచాగ్నులు అంటే ఏంటి అంటే ఎండాకాలంలో ఎర్రటెండలో 4 వైపులా మంటని వెలిగించి అగ్నిని వెలిగించి సూర్యుడు నరినెత్తి మీద ఉన్నప్పుడు ఆ మధ్యలో కూర్చొని తపస్సు చేయడం, జపం చేయడం, భగవంతుడి యొక్క పాద పద్మాల పైన ఆయన యొక్క మనస్సుని కేంద్రీకరించడం, అలాంటి ఆ ప్రక్రియని పంచాగ్నులని సేవించడము అనేసి అంటారనమాట. ఎండాకాలంలో కొంచెంసేపు బయటికి వెళ్తేనే మనకి చిరాకు వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళాలి అని మనం అనుకోము. అలాంటి ఆ ఎర్రటెండలో తను ఏం చేస్తున్నాడు, చుట్టూ కూడా అగ్నిని వెలిగించుకొని ఆ మంటల వేడి తాపంలో మళ్ళీ సూర్యుడు తలపైన అలా కూర్చొని తను తపస్సు చేస్తున్నాడు అనమాట. పోనీ మరి వర్షాకాలంలో ఏదైనా గుడిసేసుకున్నాడా, ఏదైనా చెట్టు కింద కూర్చున్నాడంటే అలా కాదు. వర్షాకాలం ఆ వర్షధారల కిందే నించొని తడుస్తూ ఉండేవాడు. మరి చలికాలంలో నీళ్ళల్లో
చేయి పెట్టాలి కాలు పెట్టాలంటేనే షాక్ కొట్టినట్టుగా అవుతుంది. మరి అలాంటి ఆ నీళ్ళల్లో గొంతు వరకు మునిగిపోయి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఇదంతా అయిన తర్వాత ప్రతిరోజు రెస్ట్ తీసుకోవడానికి తనకి ఏమైనా మంచి ఏమైనా గడ్డిని ఏమైనా ఏర్పరచుకొని మంచి మెత్తగా పరుపులో పడుకుంటున్నాడంటే అలా కూడా కాదు, తను నేలపైనే పడుకొని తను ఆ విధంగా తపస్సుని తను చేస్తూ ఉన్నాడనమాట. మరి వానప్రస్థ అంటే ఏంటి అంటే తపస్సే. వానప్రస్థ ఆశ్రమము అంటే ఏంటి? తపస్సు. మరి ఇంద్రియ భోగాన్ని, గృహంలో ఉన్నటువంటి వసతులని అన్నింటినీ కూడా వదిలేసి ఏం చేస్తున్నారు? తను వాళ్ళ యొక్క జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం గాను తపస్సులో నెలకొని ఉంటున్నారనమాట. ఆ విధంగా ఈ పృథు మహారాజు అందరికీ ఆదర్శనీయుడిగా ఉండడానికి ఇలాంటి తపస్సుని తను అనుసరిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తను తపస్సు చేసి తను చివరికి భగవద్ధామాన్ని చేరుకుంటాడు. తితిక్షుర్యాత వాగ్దంతా ఊర్ధ్వరేతాజితానిలః హరిరాధయీషు కృష్ణామచరత్తాప ఉత్తమం. మరి ఆయన ఏం చేస్తున్నాడు? తను చేసేటటువంటి తపస్సు ద్వారా తన వాక్కుని, ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉన్నాడనమాట. మళ్ళీ ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రాణవాయువులను కూడా నియమిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇంత కఠినమైన తపస్సు దేనికోసం చేస్తున్నాడు అంటే కేవలం కృష్ణుడి ప్రీత్యార్థమే తను ఇవన్నీ కూడా చేస్తున్నాడు. వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి ఇంత గొప్ప తపస్సు చేసి ఏదో సిద్ధి పొందడమో లేకపోతే ఏదో లోకానికి వెళ్ళడమో తన యొక్క జీవిత లక్ష్యం కాదు. ఈయన చేసేటటువంటి ఈ తపస్సులకి, ఈ ఉపవాసాలకి అన్నింటికీ కూడా లక్ష్యం ఒకటి ఏంటి అంటే కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాడనమాట. పృథువు ఈ తీవ్రమగు తపస్సులను అన్నింటినీ వాకును, ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్ఖలనమును నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువులను నియమించుటకు వనరించే దీనిని అతడు కృష్ణ ప్రీత్యార్థమే వనరించను, కానీ అన్య ప్రయోజనమునకు కాదు. ఆయనకి వేరే ఏది పొందాలనే ఆశ కానీ కోరిక కానీ తన లోపల కొంచెం కూడా లేదనమాట. అయితే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి బృహద్నారదీయ పురాణంలో ఏం చెప్తుంది అంటే హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ్య గతిరన్యత. మరి కలియుగంలో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి అంట? కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే ఉత్తమమైన మార్గము. హరే కృష్ణ మహామంత్ర జపము కాకుండా అన్యమైన ఇంకో మార్గం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఏం చేయాలి అంట? 24 గంటలు జపించాలి అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే ఆ విధంగా 24 గంటలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళు ఈ ఏదైతే ఈ తపస్సు ఉందో ఆ తపస్సు ఆచరించాల్సిన అవసరం లేదన్నమాట. అదేంటండి, మనం చేసే 16 మాలల జపానికే 2 గంటలు అయిపోతుంది. మనం 24 గంటలు ఏ విధంగా మనము కృష్ణుడి యొక్క నామచింతనలో పెట్టుకోగలుగుతాము అనేసి మనకి డౌట్ వస్తుంది. ఫస్ట్ అదే కదా, మనము ఎవరైనా వచ్చి జపం చేయమంటే లేదండి మేము చాలా బిజీగా ఉంటాము, మా దగ్గర టైం లేదు అనేసి అంటాం కదా. ఎందుకు నేనే అన్నాను, అసలు ఒక మాతాజీ వచ్చి ఓన్లీ 7 minutes మాతాజీ ఒక్క మాల జపం చేయండి. అబ్బా నేనేమి చేయను, హౌస్ వైఫ్ని, నేను అసలు నాకు పనే లేదు, అయినా కానీ నేను బిజీగా ఉన్నానని చెప్పేదాన్ని అనమాట. ఆ విధంగా మనము మన యొక్క సమయాన్ని వేరే విషయాలపైన మనము వాడేస్తూ ఉన్నామన్నమాట. నిజంగా అలా మనం చేస్తే మాత్రం చాలా సమయం మన దగ్గర ఉంది. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క జీవి ఏం చేయాలి? వైకుంఠానికి వెళ్ళాలి అంటే తపస్సును ఆచరించాలి. మరి కలియుగంలో ఉన్నటువంటి జీవులమే మనము అసలు కష్టాన్నే తీసుకోలేము. మరి అలాంటి వాళ్ళం అడవికి వెళ్ళి ఎలా తపస్సు చేస్తాము? అందుకనే చైతన్య మహాప్రభు ఎంత కరుణామయుడంటే తను సాక్షాత్ స్వయంగా వచ్చి హరినామాన్ని మనకిచ్చాడనమాట. మరి ఈ హరినామాన్ని మనము నిరంతరము చెయ్యాలి. నిరంతరము చెయ్యకపోతే మనం నిన్న చెప్పుకున్నట్టు అంత్యే నారాయణ స్మృతి అది రాదు.
అవునా కాదా? ఇప్పుడు బాగా ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలి అంటే దాన్ని బాగా బైహార్ట్ చేయాలి, మళ్ళీ 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 చదవాలి, మననం చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలి, చూడకుండా రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడే ఎగ్జామ్లో మనం రాయగలుగుతాం, అప్పుడే మనకు అది గుర్తుకొస్తుంది. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ప్రతిరోజు హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల, భగవంతుడి యొక్క నామము బాగా ప్రాక్టీస్ చేస్తే మనం చనిపోయేటప్పుడు మనకు అది గుర్తుకొస్తుంది, లేకపోతే గుర్తుకు రాదు. అమ్మో అయ్యో డబ్బులో లేకపోతే ఆస్తో పాస్తో తిండో, అయ్యో చనిపోతున్నానే మళ్ళీ ఎప్పుడు తింటానో ఏమో అని చెప్పి తినాలని కోరికొచ్చింది అనుకోండి, అవునాక మనం అనుకుంటాం కదా. ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారంటే సమయానికి వెళ్తారో వెళ్ళరో, మళ్ళీ ఎప్పుడు తింటారో ఏమో, కడుపు నిండా తినండి అనేసి అంటామా లేదా? ఆ విధంగా చనిపోయేటప్పుడు మనకి కూడా తినాలనే కోరిక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ తిరిగి వచ్చి తినాల్సి వస్తుంది. ఆ విధంగా వేరే వేరే విషయాలు ఏవి గుర్తు రాకుండా అంతే నారాయణ స్మృతి గుర్తుకు రావాలి అంటే ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి. ఎలా చేయాలి అంట? 24 గంటలు చేయాలి. అయ్యో మరి మనం చేసే 16 మాలలో 2 గంటలే సరిపోతుంది, మిగిలిన సమయం అంతా కృష్ణనామాన్ని ఎలా చేస్తాం? అందుకనే ఆచార్యులు చెప్తున్నారనమాట, కాయతే పియతే సునతే చెల్లతే సోయతే, అంటే తింటూ తిరుగుతూ నడుస్తూ పరిగెత్తుతూ పడుకుంటూ స్నానం చేస్తూ ప్రతి సమయంలో కూడా మనం ఏం చెయ్యాలి అంట? హరే కృష్ణ మహామంత్రాన్ని మనం తలుచుకుంటూ ఉండాలి, భగవంతుడి యొక్క నామాలని మనం స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన చైతన్యాన్ని ఉద్ధరించుకుంటామో, మనం అలాంటి ప్రాక్టీస్ చేసుకుంటామో, అప్పుడు పడితే కూడా రామ, లేస్తే కూడా రామ, ఏ ఆకలేసినా కృష్ణ, ఆ విధంగా మనము భగవంతుడి యొక్క నామాలని మనం పలుకుతూ ఉంటాం అన్నమాట. అలా మనం చనిపోయినప్పుడు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఎప్పుడు సడన్గా వస్తుందో తెలియదు, అప్పుడు కూడా మనం అప్పుడు రామ కృష్ణ అనుకుంటూ మనము చనిపోతాం అన్నమాట. అందుకనే ఆ 24 గంటలు మనం జపించాలి అనేసి చెప్తున్నారన్నమాట. ఎవరైతే దీనిని స్వీకరిస్తారో వాళ్ళు ఎవరు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్వీకరించకుండా కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు. మరి ఈ తపస్సు ఎవరి కోసం చేస్తున్నాము? కృష్ణుడి యొక్క ప్రీత్యార్థమే ఈ చేస్తున్నాము. కృష్ణుడికి ప్రీత్యార్థం కోసమే ఈ భక్తి యోగాన్ని స్వీకరిస్తూ ఉన్నామన్నమాట. మరి ఏ యోగమైనా సరే, అది అష్టాంగమే కావచ్చు, తర్వాత ఏ యోగమైనా సరే, ఎలాంటి తపస్సు అయినా సరే, దేనికోసమంట? అది శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి పరచడం కోసం మాత్రమే. మరి ఇప్పుడు మనం చేసేటటువంటి జపం కానీ, ఉపవాసం కానీ, కీర్తనం కానీ, భాగవత శ్రవణం కానీ, భాగవత పఠనం కానీ, భగవద్గీత పఠనం కానీ అన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము? భగవంతుడి యొక్క ప్రీత్యార్థం కోసమే చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా తపస్సులో భాగమే అవుతాయన్నమాట. అదే మనకు ఉన్నటువంటి గొప్ప వరము. కలియుగంలో ఉన్న మనకి ఒక వరం ఉంది, ఏంటి అంటే ఇదే గొప్ప వరం అన్నమాట. మరి ఎప్పుడైతే మనం ఈ విధంగా కృష్ణ చైతన్య సాధన చేస్తామో, ఈ మహామంత్ర జపం చేస్తామో, అప్పుడు మన హృదయము పవిత్రమవుతుంది, అప్పుడు మనము మోక్షాన్ని పొందుతాము. అందుకనే శ్రీకృష్ణ సంకీర్తనం అనేది జయం కలిగిస్తుంది అనేసి అంటారనమాట. ఏంటంట ఆ జయము? శ్రీకృష్ణ సంకీర్తనానికి జయము అంటే ఏంటిది? అది ఏంటి ఆ జయము అంటే, మనం ఉన్నటువంటి భౌతిక సంసారం ఏదైతే ఉందో అది మహాదావాగ్ని. ఈ భౌతిక సంసారము మహాదావాగ్నిలాగా మనని కాల్చేస్తూ ఉంది. ఇక్కడ ఎవరు సుఖంగా లేరండి, అనుకుంటూ ఉన్నాం మనం సుఖంగా ఉన్నామని, కానీ ఎవరికి కూడా ఇక్కడ సుఖం లేదు. ఈ అగ్నిలో పడి మనం మండిపోతూ ఉన్నామన్నమాట. మరి ఈ అగ్నిలో నుంచి మనని బయటికి తీసేది ఏంటి అంటే కేవలం హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం, కేవలం ఈ మంత్రం మాత్రమే మనని బయటికి తీసుకొని వస్తుందన్నమాట. మరి పృథు మహారాజు, ఆ ధ్రువ మహారాజు పుట్టినటువంటి వంశంలోనే తను పుట్టాడు. ధ్రువ మహారాజు 36,000 సంవత్సరాలు తన యొక్క రాజ్యపాలన చేశాడు. అంటే 36,000 సంవత్సరాలు తను బ్రతుకున్నాడు అంటే అర్థం ఏంటి? అది సత్యయుగం. మరి సత్యయుగంలో ఉన్న వాళ్ళు ఈ పృథు మహారాజు కానీ, ధ్రువ మహారాజు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క భక్తి చేస్తున్నారు. అదేంటి? కృష్ణుడు ద్వాపర యుగంలో కదా వచ్చాడు. మరి ద్వాపర యుగంలో కృష్ణుడు
కలియుడు వస్తే ఈ సత్యయుగంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా కృష్ణుని పూజ చేస్తున్నారని కొంతమంది మూర్ఖులు అనుకుంటూ ఉంటారంట. అందుకోసంగానే ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట, కృష్ణుడు ఈ సృష్టి ప్రారంభం నుంచి తను ఉన్నాడు, తను నిత్య నివాసి అయినటువంటి వాడు. అతను సత్యయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కలియుగంలో కానీ, ఎప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తపస్సును ఆచరించడం, అష్టాంగ యోగాన్ని ఆచరించడము, ఈ సిద్ధులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరిని అర్చిస్తూ పూజిస్తూ ఉన్నారు అంటే భగవంతుడు, ఎవరైతే ఆ దేవాది దేవుడైన కృష్ణుడు ఉన్నారో వాళ్ళ కోసమే, ఆయన కోసమే వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎవరైతే ఈ మూర్ఖులు ఉంటారో వాళ్ళు అలా అనుకుంటారు. ఎందుకు? కృష్ణుడు కేవలం ఈ ద్వాపర యుగంలోనే కాదు, ప్రతి బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రోజులో కూడా కృష్ణుడు అవతరిస్తూనే ఉంటాడు. మరి తను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం తను అవతరిస్తూ ఉంటాడు. మరి అంతకుముందు కృష్ణుడు లేడా అంటే ఉన్నాడు. తను నిత్య నివాసిగా తను గోలోకధామంలో తను ఉన్నాడనమాట. ఆ గోలోకధామంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని సేవ చేయడమే ప్రతి జీవుడి యొక్క లక్ష్యం అన్నమాట. మరి పృథు మహారాజు ఇప్పుడు కృష్ణుని అర్చించడం కోసం అని చెప్పేసి కఠోర తపస్సు చేస్తూ ఉన్నాడనమాట. ఆయన ప్రభుపాదుల వారు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఎంతో దయామయుడు కృష్ణుడు, అందుకని చెప్పేసి మన కలియుగంలో ఉన్న వాళ్ళకి హరినామాన్ని ఇచ్చాడనమాట. ఆరాధితో యది హరి స్తతాపస తతహా కిం అంటే, ఆరాధితో యది హరిస్తపసా తతహా కిం అంటే భగవంతుణ్ణి అర్చించనిచో, కృష్ణుణ్ణి అర్చించకపోతే నువ్వు ఎంత పురోగతి చెందినా కూడా, అది నువ్వు ఎంత పురోగతి చెందడానికి నువ్వు ఎంత తపస్సు చేసినా కూడా ఆ తపస్సుకి ఫలం లేదు, ఆ తపస్సు అవసరమే లేదు అనేసి చెప్తున్నారనమాట. అందుకే అన్ని రకాల తపస్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కృష్ణుణ్ణి చేర్చాలి. ఒకవేళ కృష్ణుణ్ణి చేర్చకపోతే అది ఏమవుతుంది? శ్రమ ఏవహి కేవలం, మనకి అది ఓన్లీ శ్రమ మాత్రమే అవుతుంది, అంతేకాని అది మనకేమీ ఉపయోగము ఉండదు. అందుకోసంగానే వైష్ణవాచార్యులు చెప్పినట్టుగా నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రశాంతంగా కృష్ణ భక్తిని చెయ్యాలన్నమాట. అందుకని ఆనందే బోలి హరి భజ బృందావన అనేసి చెప్తూ ఉంటారనమాట. ఏమో శ్రీ గురు వైష్ణవ మా జయ మన, ఈ ఆనందంగా ఎప్పుడుంటామంట? ఎప్పుడైతే హరి భజన మనం చేస్తామో, ఆ బృందావన ధామానికి సేవ చేస్తామో, ఈ వైష్ణవుల పరంపరలో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి నియమాలని మనం పాటిస్తామో, అప్పుడు మనము ఆ దివ్యమైన ఆనందాన్ని మనము పొందుతామన్నమాట. మరి ఆ హరికృష్ణ మహామంత్ర జపం చేయడం, బృందావన ధామానికి సేవ చేయడం, ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క భక్తుల, గురువుల, వైష్ణవుల యొక్క సేవలో ఉండడము, ఇదే కృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశం అన్నమాట. మరి ఇది చాలా సులభం కదా, దానికోసమని మనమేమి ఇప్పుడు అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది చాలా సులభమైంది. కేవలం గురువుగారి యొక్క ఆజ్ఞని పాటిస్తే చాలు, కృష్ణుడికి శరణాగతి పొందితే చాలు, అన్నీ కూడా సాధ్యమైపోతాయన్నమాట మనకి. తేనే క్రమానుసిద్ధేన ద్వాస్త కర్మమలాశయ ప్రాణాయామై సనిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధన. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే, తను ప్రాణాయామాన్ని, ఆయన ఏమంటారు, ఏవైతే వాయువు ఉంటుందో మన లోపల ప్రసరించేటటువంటి వాయువు ఉంటుంది, జీవ వాయువు అనేసి చెప్తారు. ఆ వాయువుని తను క్రమబద్ధీకరిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తన లోపల ఉన్నటువంటి లైఫ్ ఎయిర్స్ అంటారు కదా, వాటిని కంట్రోల్ చేస్తూ తన కామ్య కర్మల నుంచి, కోరికల నుంచి పూర్తిగా దూరం అయిపోతూ ఉన్నాడనమాట. ఆ విధంగా తన యొక్క మనస్సుని, తర్వాత ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహపరుస్తూ ఉన్నాడు. మనము ఇప్పుడు మన మనస్సుని, మన ఇంద్రియాలని నిగ్రహపరచాలి అంటే అది మన చేతిలో లేదు, మనకి సాధ్యం కాదు. ఎవరైతే ఇలాంటి గొప్ప గొప్ప తపస్సు చేసి వాళ్ళు యోగా అనుష్ఠానం అవన్నీ చేసిన వాళ్ళకే అది చాలా కష్టం. ఎందుకు? భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు, నేను గాలినైనా ఆపుతానేమో కానీ ఈ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని మాత్రం ఆపలేకున్నాను స్వామి అనేసి చెప్తాడు. అవునా కాదు? అర్జునుడికే సాధ్యపడకపోతే మనకెలా సాధ్యమవుతుంది? అందుకే కృష్ణుడు భగవద్గీతను చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్పాడు?
నువ్వు మనసుని నిగ్రహించాల్సిన అవసరం లేదు. నీ మనసు ఏదైతే కోరుకుంటుందో దాన్ని కృష్ణుడి వైపు మరల్చు అని చెప్పింది. నీ మనసు గులాబ్ జామున్ తినాలి అని అనిపించింది అనుకో, అప్పుడు నువ్వు కృష్ణుడికి గులాబ్ జామున్ అర్పించి నువ్వు తిను. నీ మనసుకి తిరగాలి అని అనిపిస్తుంది అనుకో, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళు. నీ మనసుకి ఏదైనా చూడాలి అని అనిపిస్తుంది అనుకో, భగవంతుడి యొక్క లీలా కథలు విను, లీలా కథలని చూడు, లీలా గానాన్ని విను. ఆ విధంగా మనకు వచ్చేటటువంటి మనసులో ఉండేటటువంటి ఏవైతే ఈ కామ్య కర్మలు ఉన్నాయో ఈ కామ్య కర్మలని శుద్ధిపరచుకుంటే చాలు, వాటి యొక్క దిశని మార్చుకుంటే చాలు. వాటితో ఉపవాసం చేయొద్దండి. మనం ఎంతగా తినొద్దు అనుకుంటే అంతగా తినాలి అనే కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తినాలి అనే కోరికని ఏం చేయాలి? భగవత్ ప్రసాదం స్వీకరించాలి అనే కోరికగా దాన్ని మార్చుకోవాలి. అప్పుడు అది నియంత్రించబడుతుంది. అప్పుడు మీకేం పెద్ద తేడా అనిపించదు. తినేస్తాం కాబట్టి దాని నుంచి మీరేమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఆ విధంగా ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మనసు ఇంద్రియాలను నిగ్రహించడం అనేది సులభమైపోతుంది అనమాట. మరి ఇప్పుడు పృథు మహారాజు తను ఏం చేస్తున్నాడు? తను అక్కడ యోగా విధానంలో తన ఇంద్రియాలని నిగ్రహం చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తను ఈ కామ్య కోరికలతోని తను విముక్తుడవుతున్నాడు. ఆ విధంగా తీవ్రమగు తపస్సును ఆచరించుచు పృథు క్రమముగా ఆధ్యాత్మిక జీవనంన నిశ్చల బుద్ధి కలవాడే కామ్యకర్మ కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యను. మనసును ఇంద్రియములను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించెను. అటు నియంత్రణ ద్వారా అతడు సమస్తమగు కామ్యకర్మ కోరికల నుండి విముక్తుడయ్యను. మరి ప్రాణాయామం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంట? మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. మరి మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఆ మనస్సుని ఎక్కడ పెడుతున్నాడు? భగవంతుడి యొక్క పాద పద్మాలపైన తను పెడుతున్నాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఇప్పుడు చేసేటటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో అది ఈ ప్రాణాయామం కాదు అనేసి చెప్తాడనమాట. ప్రాణాయామం యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఈ ఇంద్రియాలని మనస్సుని కంట్రోల్ చేసి ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలపైన మన మనస్సుని వినియోగించడం అనమాట. శరీరాన్ని దృఢంగా చేసుకొని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయడం కోసం కాదు ప్రాణాయామం అంటే. మనం ప్రాణాయామం చేసి కృష్ణుడిని అర్చించడమే దాని యొక్క లక్ష్యం అన్నమాట. ఎవరైతే ఈ కామ్యకర్మల్లో ఉంటారో ఈ కామ్యకర్మల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మలినమైన కోరికలు ఉంటాయి. ఏదైనా చూసామనుకో అది పొందాలనిపిస్తుంది, అది పొందిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తుంది. ఒకవేళ అది దొరకకపోతే కోపం వస్తుంది, దొరికితే లోభం వస్తుంది, తర్వాత నాకు మాత్రమే ఉండాలి ఇంకెవరికి ఉండొద్దు అనే ఇంకా ప్రలోభం కూడా పెరిగిపోతుంది. ఆ విధంగా వేరే వాళ్ళని చూస్తే ద్వేషం వస్తుంది, ఈర్ష్య కలుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఈ కోరికలు ఏం చేస్తూ ఉన్నాయి? మన యొక్క మనస్సుని తర్వాత మన యొక్క ఇంద్రియాలని కలుషితం చేసేస్తూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఆ కోరికలను నెరవేర్చడం కోసం గాను రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? మనని ఇక్కడే శాశ్వతంగా సెటిల్ అయ్యే విధంగా చూస్తూ ఉంటాయన్నమాట. అందుకనే ఇలాంటి కోరికల వెంట పరిగెత్తినప్పుడు ఏం చేస్తూ ఉంటాము? మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం. ఎందుకంటే మన కోరికలు అంతమే లేదు. మరి ఆ కోరికలన్నీ తీరాలి అంటే ఈ శరీరం పాతగైపోయింది అనుకోండి, ముసలిదైపోతే ఆత్మ వదిలేస్తుంది. దాని కోరికలు తీర్చుకోవడానికి మరి శరీరం సహకరించకపోతే వదిలేసి వెళ్ళిపోతుంది, పని చేయదు కదా, ఇంకో కొత్త శరీరానికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన కోరికలని మనం కంట్రోల్ చేసుకోకుండా నియంత్రణ లేకపోతే అప్పుడు మళ్ళీ మనం ఇక్కడే ఈ జన్మజరా మృత్యు వ్యాధిలో తిరుగుతూ ఉండాలి అన్నమాట. అందుకనే కృష్ణుని అర్చించడం అనేది లేకపోతే ఇంకిక్కడ తిరగాల్సిందే. ఎవరైతే ఈ కృష్ణుని అర్చించడము, ఈ ధ్యానయోగము, కర్మయోగము, జ్ఞానయోగము ఏది చేసినా కానీ కృష్ణుణ్ణి అర్చించాలి అని తెలుసుకున్నారో వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నట్టు. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఈ జన్మజరా మృత్యు వ్యాధిలోనే తిరుగుతూ ఉంటారనమాట. సనత్కుమారో భగవాన్ యదాధ్యాత్మికం పరం. ఈ సనత్కుమారుల వారు ఏ విధంగా అయితే తను ఉపదేశించాడో ఆధ్యాత్మిక పురోగతి పొందడానికి ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు తను ఈయన యొక్క ఏదైతే తపస్సు ఉందో అది చేస్తూ ఉన్నాడనమాట. యోగం తేనై పురుష
మభజత్ పురుషార్షభః. ఆ దేవదేవుణ్ణి ఆయన చెప్పినట్టుగానే ఆయన చెప్పినటువంటి దారిలో నడుస్తూ దేవదేవుణ్ణి తిను అర్చిస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా పురుష శ్రేష్ఠుడగు పృథువు సనత్ కుమారుడు ఉపదేశించిన ఆధ్యాత్మిక పురోగతి పథమును అనుసరించెను. అనగా అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుణ్ణి అర్చించెను. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ జన్మ కానీ నెక్స్ట్ జన్మ కానీ భేదం లేదంట. ఎందుకు? ఇప్పుడు మనము ఏదైనా ఆఫీస్కి వెళ్ళి పనిచేయాలి, లేకపోతే ఏదైనా ఫ్యాకల్టీకి వెళ్ళి పనిచేయాలి అంటే, అప్పుడు సరే టీచర్ జాబే ఉందనుకోండి, టీచర్ జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము? టీచర్ ట్రైనింగ్ చేస్తాం. టీచర్ ట్రైనింగ్ లేకుండా ఎవరు కూడా టీచర్ జాబ్కి మనం తీసుకోరు. మరి అదేవిధంగా మనము ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఆ వైకుంఠంలో ప్రతి జీవి ఏం చేస్తాడంట? భగవంతుడి యొక్క సేవ చేస్తాడు, భగవంతుడి కైంకర్యం చేస్తాడు, భగవంతుడి యొక్క పాదపద్మాల పట్లనే తన చింతన, మనన, ధ్యాన, శ్రవణ అన్నీ కూడా ఆయన పట్లనే ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి జీవి చేసే పని ఒకటే, కృష్ణ 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 కృష్ణ, తిన్నా కృష్ణ, పడుకున్నా కృష్ణ, ఏం చేసినా కృష్ణని. అవునా కాదా? మరి నువ్వు ఇప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇది సింపుల్. మనము నర్స్ అవ్వాలి అంటే నర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలి, లాయర్ అవ్వాలంటే లాయర్ ట్రైనింగ్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఎవరు కూడా మనకి ఆ జాబ్ ఇవ్వరు, మనల్ని పెట్టుకోరు. అలానే మనం కూడా వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఆ వైకుంఠంలో ఉండేటటువంటి జీవులందరూ ఏం చేస్తున్నారో ఆ పనులని మనం ఇక్కడ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం అలవాటు చేసుకొని మనం ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తామో దెన్ వీఆర్ ఎలిజిబుల్. మనకి పర్మిషన్ వస్తుంది అక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ వాడు ఎవరైతే ట్రైనింగ్లో ద బెస్ట్ సర్టిఫికెట్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ జాబ్. అలానే మనము ఇప్పుడు ఇక్కడ ద బెస్ట్ సర్వీస్ చేస్తాము కృష్ణకి, సో మనము ఫాస్ట్గా వైకుంఠానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ ట్రైనింగ్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ట్రైనింగ్ తీసుకొని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు వైకుంఠంలో భక్తియుత సేవని చాలా సులభంగా చేయగలుగుతాం అన్నమాట. మరి అలాంటి భక్తుడికి తను ఏం చేస్తున్నాడు? వైకుంఠంలో చేసేటటువంటి పని ఇప్పుడు తను చేస్తూ ఉన్నాడు. సో తనకేమి పెద్దగా ఇక్కడ కష్టం ఏమీ ఉండదంట, ఎందుకంటే తనకి అన్నీ కూడా కృష్ణాన్ని. సో కృష్ణుడి సేవకుడికి ఏమైనా కష్టం ఉంటుందా? ఏమీ కష్టం ఉండదు. ఆ విధంగా భక్తుడు అనేవాడు ఈ లైఫ్లో కూడా నెక్స్ట్ లైఫ్లో కూడా తను ఈక్వల్గానే ఉంటాడు అనేసి చెప్తున్నారనమాట. మరి కృష్ణ భక్తి అనేది ఏంటిదంట? అది భౌతికమైనటువంటి కర్మ కాదు, అది బ్రహ్మభూత స్థితి. భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు ఈ బ్రహ్మభూత స్థితి గురించి. ఎవరైతే గురువు ఆజ్ఞలని పాటిస్తారో, నియమ నిబంధనల్ని అనుసరిస్తారో, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? ఆ బ్రహ్మభూత స్థితికి చేరుకుంటూ ఉంటారనమాట. మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల్లో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా, జ్వరం వచ్చినా లేకపోతే మనసు బాగాలేకున్నా, ఎవరైనా గొడవ పడినా, మనం ఎవరితో గొడవ పడినా, ఎలాంటి సంకటం వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, లేకపోతే ఏదొచ్చినా కూడా ఏం చెయ్యాలి? అకుంఠితమైన భక్తి, నా పరిపూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమైన వాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా సేవను వదిలిపెట్టకుండా నా పాద పద్మాలను పట్టుకున్నవాడు ఏం చేస్తాడంట? ఈ ప్రకృతిలో ఉండేటటువంటి త్రిగుణాలన్నింటినీ దాటేసి బ్రహ్మభావమును పొందుతాడు. ఆ బ్రహ్మభూయ కల్పతే, ఆ బ్రహ్మభూత స్థితిని తను చేరుకుంటూ ఉంటాడనమాట. అది మనము చేయాల్సిన ప్రాక్టీస్. సింపుల్. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇది అసలు క్లియర్ కట్, చాలా క్లియర్గా ఉంది. ఏంటి అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి చింతనలో ఉంటామో, భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉంటామో అప్పుడు మనం వైకుంఠానికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేము అన్న సంగతి ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్పేశారనమాట. భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయాయ తథా సదా భక్తిర్భగవతి బ్రాహ్మణ్య అన్య విషయా భవాత్. ఇప్పుడు పృథు మహారాజు ఆ విధి నియమాలన్నింటినీ కూడా తను పాటిస్తూ కృష్ణ భక్తిలో తనని తాను నియుక్తం చేసుకున్నాడనమాట. ఈ విధంగా భగవంతుడి యొక్క
ప్రేమ పైన తన యొక్క అభివృద్ధిని తను పెంచుకుంటూ ఉన్నాడనమాట. పృథువు ఆ విధంగా విధి నియమాలను 24 గంటలు భక్తి యోగంన పూర్తిగా నెలకొనెను. ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుని ఏడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యంగా స్థిరపడెను. తను ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ అది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఎక్కువగా భాగవతం చదువుతామో, ఎక్కువగా భాగవతం వింటామో, ఎక్కువగా జపం చేస్తామో అప్పుడు మన లోపల ఇంకా భగవంతుడి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా పెరగలేదనుకోండి శ్రమ ఏమీ కేవలం భాగవతం అదే చెప్తుంది. అందుకే మనకు ఆ విధంగా శ్రద్ధ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? భక్తులు చెప్పినట్టుగా మనము ఈ భక్తి నియమాలని పాటిస్తూ భక్తుల సాంగత్యంలో మనం ఎప్పుడైతే భక్తిని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనలో పురోభివృద్ధి అనేది త్వరగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ పృథు మహారాజు తన యొక్క పురోభివృద్ధిని పెంచుకోవడానికి తన నియమాలన్నింటినీ కూడా తను ఇంకా బాగా చేస్తూ ఉన్నాడనమాట. కపట ధర్మం అంటే మోసం. మరి ఈ మోసం చేయడం వలన, ఈ కపట ధర్మాలని పాటించడం వల్ల భగవద్ధామానికి వెళ్తామా అంటే వెళ్ళలేము. భగవద్ధర్మము అంటే ఏంటి అంటే ఈ భౌతిక కల్మషాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కానటువంటిది భగవద్ధర్మము. అన్యాభిలాషితా శూన్యాం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఏం చేయాలి అంట? భౌతికమైనటువంటి కోరికలు లేకుండా, ఈ జ్ఞాన కర్మలతో కలుషితం కాకుండా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నియుక్తుడవుతాడో అదే విశుద్ధమైనటువంటి భక్తి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే జ్ఞానం కానీ కర్మలతో కానీ కలుషితం అవ్వద్దు. అయ్యో ఇప్పుడు ఇది చదివితే ఈ జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానం ద్వారా ఇది పొందాను అనేది అవసరం లేదు. తర్వాత కర్మలు ఏవైతే ఇది చేస్తే ఇది పొందుతాను, దీనివల్ల ఈ లాభం వస్తుంది, అవేవి కూడా ఉండొద్దన్నమాట. కొంచెం కూడా భౌతికమైనటువంటి కోరికలే ఉండొద్దు. అలా ఉండకుండా భగవంతుడి యొక్క భక్తిలో నెలకొనడం, ఏది కూడా కోరుకోవద్దు. అంటే ఇప్పుడు నాకు భగవంతుడు నేను అన్నింటినీ చూసుకుంటాడు, యోగక్షేమ వహామ్యం అన్నీ చెప్తూ ఉన్నాడు కదా. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళని నేను పూర్తిగా రక్షిస్తాను. ఇంకా భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందాడో తను ఏవి కూడా ఆశించడు. అవి ఆశించినా కూడా పర్వాలేదు. ధ్రువ మహారాజు ఆ విధంగానే అర్థాన్ని కోరి తన దగ్గరికి వెళ్ళినా కానీ తన యొక్క వైకుంఠధామానికి తను తీసుకొని వెళ్ళారు. కానీ ఎవరు కూడా ఏది ఆశించకుండా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తారో అప్పుడు వాళ్ళు అది ఉత్తమమైన భక్తి అనేసి చెప్తున్నారనమాట. అదే భాగవత ధర్మము. అలాంటిది కాకుంటే అది ఏమవుతుంది? మోసం అవుతుంది అనమాట. అది కపట ధర్మం అవుతుంది అనమాట. మరి అలాంటి కపట ధర్మాన్ని తను ఆచరించడం లేదు. భగవద్ధర్మాన్ని, భగవద్భక్తిని ఇప్పుడు పృథు మహారాజు ఆచరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ పృథు మహారాజు తన యొక్క ఏదైతే ఈ కార్యకలాపాలు ఉన్నాయో ఈ కార్యకలాపాల వలన సూక్ష్మ శరీరాన్ని నశింపచేస్తూ ఉన్నాడనమాట. మనం ఉన్నటువంటి ఈ ఆత్మకి 2 శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరం. స్థూల శరీరం ఏదైతే ఉందో మనం చూసేటటువంటిది, ఇప్పుడు మనకు కనిపించేటటువంటి శరీరము స్థూల శరీరము. ఇది పంచభూతాలతో కలిసి ఉంటుంది. నీరు, గాలి, అగ్ని, భూమి, ఈ విధంగా అన్ని పంచభూతాలతో కలిసినటువంటి శరీరం. మరి సూక్ష్మ శరీరాన్ని మనం చూడలేము, మన కళ్ళతో సూక్ష్మ శరీరాన్ని చూడలేము. మరి ఈ సూక్ష్మ శరీరం దేంతో ఉంటుందంట? ఇది మనస్సు, అహంకారము, మనసు, బుద్ధి, అహంకారము. మనసు, బుద్ధి, అహంకారాలతో కలిసినటువంటిది సూక్ష్మ శరీరం అన్నమాట. మరి ఎప్పుడైతే మనం చనిపోతామో ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తుంది ఆత్మ. కానీ ఈ సూక్ష్మ శరీరం మాత్రం ఆత్మతోనే ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని ఇంకో శరీరానికి వెళ్తుందన్నమాట ఆత్మ. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి కోరికలన్నీ ఉన్నాయి కదా, మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చాలి. కాబట్టి ఆ మనసు, బుద్ధి, అహంకారాలతో ఉన్నటువంటి శరీరాన్ని మోసుకొని పోతుంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది అన్నమాట. మరి ఇంకొక శరీరానికి
ప్రయాణించేటటువంటి సాధనమైనటువంటి ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరాన్ని ఇప్పుడు నశింపచేసే విధంగా తన యొక్క యోగ సాధన తను చేస్తూ ఉన్నాడనమాట. ఫస్ట్ ఈ సూక్ష్మ శరీరాన్ని నశించే విధంగా చేసి తర్వాత స్థూల శరీరాన్ని నశింపచేయబోతూ ఉన్నాడు పృథు మహారాజు. ఆ విషయాల్ని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ స్థూల శరీరముని మనం నశింపజేసుకోవడం అంటే క్షీణింపజేసుకోవడము సాధ్యమే. సూక్ష్మ శరీరాన్ని కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. అదే ఈ కామ్యకర్మల నుంచి మనని మనము విడిపడడం అన్నమాట. మనస్సులో వచ్చేటటువంటి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటికీ కూడా సంబంధం లేకుండా అవ్వడం అన్నమాట. లేదు, మనకి కూడా సాధ్యమవుతుంది. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు ఈ పర్పట్లో. అది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి తపస్సు వలన వాళ్ళు వాళ్ళ యొక్క ఆ స్థితికి పొందుతున్నారు. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆహార భోజన అలవాట్లన్నింటినీ మానేసి వాళ్ళ యొక్క ఇంద్రియాలని కేంద్రీకరించి కామ్యకర్మలన్నీ వదిలేసి వాళ్ళు ఆ విధంగా నెమ్మదిగా స్టెప్ వైజ్ వెళ్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారు తర్వాత చెప్తారనమాట, అవన్నీ చేసినాక కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల అర్చన పూజన చేయకపోతే వాళ్ళు చేసిన దానికి ఫలితం లేదు అనేసి చెప్తున్నారు. మనం ఇప్పుడు చేసేటటువంటి కృష్ణ చైతన్య సాధన ఏదైతే ఉందో అది మనని ఆ స్థితికి తీసుకొని వెళ్తుంది అని చెప్తున్నారనమాట. దానికోసం కానీ మనం ఏంటి అంటే శ్రవణ కీర్తన స్మరణ తర్వాత భగవంతుడి యొక్క నామ జపము ఇవన్నీ కూడా మనకి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం అన్నీ తోడ్పడుతూ ఉంటాయి, భగవంతుడి యొక్క నామం ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది. అందుకనే ఇంతకుముందు శ్లోకాలు ప్రభుపాదుల వారు చెప్పారు 24 గంటలు మా భగవంతుడి యొక్క నామ మంత్ర జపము అని చెప్పేసి. కలియుగంలో ఉన్నాము, మనకి రెక్కాడితే డొక్కాడదు కదా, అందుకని చెప్పేసి 64 మాలల్ని కాస్త 16 మాలలుగా కుదించేశారు. లేకపోతే అంతకుముందు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 64 మాలలు జపం చేసేవాళ్ళు ప్రతిరోజు. 64 మాలలు అంటే మనకు సాధ్యం కాదు కాబట్టి మన పనులలో ఉండి, కాకపోతే ఏంటంటే మనసుని మనం ఎప్పుడు ఏ పనిలోనైనా కృష్ణుని మీద కేంద్రీకరించి అది ప్రాక్టీస్ అహంకారాన్ని ఒకటి తీసేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అదే చాలా అది చాలా పెద్ద దబ్బా మాతాజీ. అది పోవడానికే ఎంతగా కడగాలో. అంటే ఎప్పటికీ నాది నేను అనేది అహం అనేది మనకి ఎప్పుడు కొడుతూ ఉంటుంది కదా, మనకి ముందుకు వస్తూ ఉంటుంది. నేను నాది అనేది మనము నన్ను అంటున్నారు అనే మాటనప్పుడు మనం పక్కన పెడితే అది క్రమంగా మనం చేసుకోగలుగుతాం. కానీ అది మనకు కష్టమా మాతాజీ, చాలా కష్టం. ఇదైతే నాకు కూడా చాలా కష్టం. అందుకే మీరందరూ నన్ను గట్టిగా దీవించండి. నాకైతే చాలా ఉంది అది. భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే వాళ్ళ యొక్క సమయాన్ని ఈ విధంగా భగవంతుడి యొక్క చింతనలో ధ్యానంలో భగవంతుడి యొక్క కథాశ్రవణంలో భక్తుల యొక్క సేవలో సమయాన్ని నియోగిస్తారో వాళ్ళకి అది దాటే శక్తిని ఇస్తానని చెప్తున్నారు. ఒక దగ్గర ఆచార్యులు చెప్తారనమాట. మరి నేను దాటలేకపోతున్నారు. మొన్న కూడా ఒక క్లాస్ వింటున్నాను భక్తి ఆశ్రయ వైష్ణవ స్వామి महाराजది. అయితే ఆ మాతాజీ అడుగుతున్నమాట, महाराज आप बोले सब सही है, अच्छा है, लेकिन मुझ में ना कितना है, मेरा मैं यही है. कोई भी कुछ भी बोले तो ठर्र बोल के गुस्सा आता है. अभी क्या करूँ मैं? जब మహారాజ్ అంటాడు, అవును అందరిలో ఉంది, అందుకే మరి నువ్వు తీసుకుంటున్నావు మెడిసిన్ బాగుంది, కాకపోతే చాలా తక్కువ తీసుకుంటున్నావు నువ్వు ఇప్పుడు మెడిసిన్. నువ్వు ఎక్కువ మోతాదులో ఆ మెడిసిన్ తీసుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఈ రోగం పోతుంది అని చెప్పాడనమాట. నువ్వు ఇప్పుడు 1 గంట వింటున్నావా, అయితే నీ శ్రవణాన్ని పెంచు. నువ్వు 2 గంటలు జపం చేస్తున్నావా, నీ జపాన్ని పెంచు. నువ్వు 2 గంటలు సేవ చేస్తున్నావా, నీ సేవని పెంచు. నీ మందు ఏదైతే క్వాంటిటీ ఉందో మెడిసిన్ ఉందో దాన్ని డబల్ డోస్ చేయి, ట్రిపుల్ డోస్ చేయి, 4 చేయి. నువ్వు ఎప్పుడైతే నీ డోస్ పెంచుతావో ఆటోమేటిక్గా ఇదంతా పోతుంది అని చెప్పాడు. నేను అనుకున్నాను, వామ్మో అసలు ఇది అయ్యేదేనా ఈ జన్మలో దేవుడా. కానీ నాది మనల్ని ఎవరైనా అనగానే వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది కంట్రోల్ చేసుకోవాలి. అది మానవ సహజం. రియాక్ట్ అవ్వకపోతే మనం ఏదో కాదు, అది రియాక్ట్ అవ్వలేదనుకోండి మనం మహారాజులు అయిపోయినట్టే. ఇంకా అసలు ఇక్కడ ఏమి లేదు మాతాజీ, అసలు ఫినిష్. మనకి ఇంకా స్టాంప్ పడిపోయింది, కథం, వీసా టు గోలోక్.
యాక్టివ్ కదా మాతాజీ, అది మనకి తిరుగుతూనే ఉంటుంది, పురుగు తిరిగినట్టుగా మనసులో తిరుగుతూనే అదే మాతాజీ, అది ఆధ్యాత్మిక క్లేశం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక క్లేశం మాయ, భగవంతుడి యొక్క మాయ. ఎప్పుడు కూడా అది అన్నప్పుడు ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి కొన్ని సంవత్సరాల వరకు అది కొనసాగుతూనే ఉంటుంది అనమాట. అది ఆధ్యాత్మిక క్లేశం. మరి ఈ ఆధ్యాత్మిక క్లేశాన్ని దాటి బయటికి రావాలి అంటే భగవంతుని బాగా కీర్తించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఈ 3 క్లేశాలని తప్పించుకోవడం అంటే అంత సులభం కాదు. మనం ఎక్కడ వెళ్ళినా దోమలు కుట్టేస్తూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చెప్తుంటే నాకు 7 సంవత్సరాల క్రితం ఒకటి సంఘటన గుర్తొచ్చింది. నేను మెట్రోలో ఆఫీస్కి వెళ్తుంటే ఒక ఆవిడ నాకు కార్డు ఇచ్చి రోజు 108 సార్లు హరే కృష్ణ హరి మంత్రం జపం చేయండి అని ఇచ్చింది. 2 రోజులు చేసి బ్యాగ్ లో పెట్టుకుని రోజు వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, కానీ అది చేయడానికి నాకు అప్పుడు అవకాశమే రాలేదు. అది ఏదైనా టైం రావాలనుకుంటా మాతాజీ. చూసారా, అలా మీరు అప్పుడెప్పుడో కార్డు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ డైలీ రెగ్యులర్గా కృష్ణ కథ వింటున్నారు. అంటే భగవంతుడు మనని వదిలిపెట్టాడు మాతాజీ, తను ఎప్పటికప్పుడు పుష్ చేస్తూ ఉంటాడు. మనం ఆ ఆపర్చునిటీని తీసుకోవాలి. తీసుకోకపోతే లాస్ అయ్యేది మనమే, అవునా కాదా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కర్తవ్యంగా వాళ్ళు భగవంతుడి యొక్క నామ ప్రచారం చేయాలి అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటారు, కానీ మనం తీసుకోవాలి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ అదృష్టవంతులు, తెలుసుకోగలుగుతారు. తర్వాత మధ్యలో ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అది చేస్తూ ఉండేదాన్ని. అయితే 15 ఏళ్ల క్రితము నాకు ఒక అతను ఆఫీస్కి వచ్చి నేను పూజ చేసిన అది వర్క్ చేసుకుంటుంటే గణపతి మంత్రం ఇచ్చేసి ఒక షీట్ ఇచ్చి 33 సార్లు చదవాలమ్మ రోజు అన్నాడు. ఆయన ఇచ్చాక పని చేస్తూ చదివాను అనమాట. ఒక ½ an hour లో నాకు ఒక అతను ఫోన్ చేసి మీ ఇల్లు 2 months రెంట్ కావాలని అడిగాడు మేడం మాతాజీ. అట్లా అనమాట. మధ్య మధ్యలో ఈ హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటాను, కానీ అప్పుడు 15 ఏళ్ల క్రితం ఇచ్చింది అట్లా నాకు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయిపోయింది మాతాజీ. ఉంటుంది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకి బయట ఇప్పుడు కనిపించే ఈ చిన్న లాభాలే కాకుండా అసలు అల్టిమేట్ లాభం మనము ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటి? వైకుంఠం. అందరూ అంటారు కదా, మేము వైకుంఠానికి వెళ్ళాలి అనేసి అంటారు. మరి వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఎంత సింపుల్గా చెప్పేశారు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ గో. మనకి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ప్రభుపాదుల వారు మనకి చాలా సింపుల్గా ఇచ్చేశారు. భగవంతుడి నామ జపం చేయండి, భగవంతుడి ప్రసాదం తినండి, భగవంతుడి దర్శనం చేసుకోండి. ఎంత సింపుల్, అంతే. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి మాతాజీ నాకు ఒక మా మేనల్లుడు చెప్పాడు, అతను నువ్వు విష్ణు సహస్రనామం చేసుకున్నాడు. బస్సులో వెళ్ళేటప్పుడు కంపల్సరీ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం చేసేదాన్ని. ఓకే. సో అది కంపల్సరీ అన్నమాట. మీరు ఆ విధంగా సాధన చేశారు కాబట్టే మీకు నిజమైన కృష్ణ చైతన్య పాతికి వచ్చేసారు మాతాజీ. ఇక్కడ అదే చెప్తున్నారు, ఎవరైనా ఈ జ్ఞానయోగ, తపయోగ, హఠయోగ ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా చివరికి వాళ్ళు చేయాల్సింది కృష్ణ చైతన్య సాధన. వీళ్ళు ఇప్పుడు ఎంత తపస్సు చేసి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకున్నా కూడా ఆ పరమాత్మ పాదాలకి ఆయన శరణాగతి పొంది పూజ అర్చనం చెయ్యకపోతే ఆయన ముక్తి పొందాడు కదా. సో అంటే మనం ఏ పద్ధతిలో వెళ్ళినా కూడా భగవంతుడి యొక్క పూజ అర్చన ధ్యానం అయితే చెయ్యాలి. అదే ఇప్పుడు మనకి లిఫ్ట్ అనమాట. అందుకనే ప్రభుపాదుల వారు అంటారు, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి వరం ఏంటి అంటే ఇవేమి చేయకుండా కూడా డైరెక్ట్ మనము 10th floorకి లిఫ్ట్లో వెళ్ళిపోయినట్టుగా ఈ భక్తి యోగం మనని వైకుంఠానికి చేరుస్తుంది అనేసి. ఇప్పుడు ఇదైతే మాత్రం అజిత గారికి క్రెడిట్ దక్కుతుందండి. అజిత గారు నన్ను మీ గ్రూప్ లో జాయిన్ చేశారు. నేను వద్దన్నగా ఆవిడ జాయిన్ చేశారు. క్రెడిట్ అజిత గారికి. అజిత మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు కూడా రోజు కంటిన్యూగా శ్రవణం చేస్తూ ఉన్నారు, మంచిగా అనిపిస్తుంది మాతాజీ. మీరు ఎక్కడ ఉంటారు? మేడిపల్లిలోనే ఉంటారా మాతాజీ? ఇది శివాలయం పక్కనే ఉంటాను మాతాజీ. అవునా? ఓకే. పంచాయతీ శివక్షేత్రం పక్కనే ఎస్పీ టవర్స్ అని ఉంది. అజిత గారు పరిచయం అయ్యారు, ఇంకా ఆమెని జాయిన్ చేశారు. వద్దంటే కూడా నేను డిప్రెషన్ లో ఉన్నానని. మంచిగా అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ. అంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయమ్మ, మనదేమీ లేదు. ప్రభుపాదుల వారి యొక్క కృప వల్లనే మనం ఇప్పుడు భాగవతాన్ని చదువుకుంటున్నాం. లేకపోతే భాగవతం ఎక్కడో లైబ్రరీలో ఉండేది, మనం ఎక్కడ చదువుకుంటాం? మనకంత అర్హత కూడా లేదు.
ఆయన ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని మనం చదువుకుంటున్నాం. ఓకే, సాయంత్రం క్లాస్లో కలుసుకుందాం. హరే కృష్ణ, అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ.